ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు గవర్నమెంట్ లోకి వచ్చినప్పుడు ఆయన ఏ విధంగా లీడ్ చేశారు, ఏ విధంగా నడిపించే స్ట్రాంగ్. కెప్టెన్, నడిపించే ఇప్పుడు సినిమా హీరో అనేవాడు వ్యాపారం. ఆయన కరెక్ట్గా ఉండాలి. అవును ఎంతమంది పక్కన ఏమున్నా కానీ లైఫ్ లాగ్ వెళ్ళిపోతాడు కదన్న. అవును అంతే. 100% లాక్కెళ్తా. నువ్వు అద్భుతం, ది బెస్ట్ ఒక డైరెక్టర్, ది పీక్ డైరెక్టర్ ఒకరిని పెట్టి, ఒక అద్భుతమైన ఫైట్ మాస్టర్ని పెట్టి, అద్భుతం అసలు ఇండియాలో వరల్డ్లో ది బెస్ట్ గ్రాఫిక్ అని పెట్టి, ది బెస్ట్ డ్యాన్స్ మాస్టర్ని పెట్టి, అద్భుతమైన టీంని పెట్టి, పేర్లు ఎందుకులే, ఒక హీరోకి పెట్టి సినిమా సాటిద్దా? కాదండి, మీరు కూడా మొహమాట పడితే ఇంకా మొహమాటం మీడియాలోని ఎలాగండి? నాకు అర్థం కావట్లేదు. బాధపడకూడదా? అదే అదే బాధ అదే అంటే సెటప్ ని బట్టి హీరో ఉండాలి. అది, అదే setup ని హీరో బట్టి హీరో దమ్మున్నాను పెట్టి అవును. అందరు కొత్త పెట్టి బ్లాక్ బస్టర్ కొట్టచ్చు. కొట్టచ్చు కొట్టచ్చు కొట్టచ్చు. అంతే కదన్నా, ఏముంది ఇప్పుడు. 100% మీరు చెప్పినవన్నీ చెప్పాను కదా. ఎప్పుడు మీరు నేను ఫోన్ లో మాట్లాడినా ఇదే మాట అంటాను. మీరు మాట్లాడే మాటలన్నీ అక్షర సత్యాలు, ఇప్పుడు ఆణిముత్యాలు. నాకు వాటికి రూట్ దొరికింది. అంటే ఈయన నార్మల్ గా ఎవరి దగ్గరికైనా ఏదైనా ఫిలాసఫర్ దగ్గరికి, ఒక ఆధ్యాత్మిక గురువు దగ్గరికి వెళ్తుంటాడా, లేకపోతే ఆధ్యాత్మిక గురువు ఫిలాసఫర్ దగ్గరికి వెళ్ళే టైం నాకు ఉండదు. అదే అన్న, ఇంత బాగా ఒడుపుగా ఎలా మాట. నాకు మార్నింగ్ ఇవాళ సమాధానం దొరికింది. ఆ గది నిండా పుస్తకాలే. నేను మా వాళ్ళకి చెప్పా, షూట్ చేయండి, అవన్నీ చూపిద్దాం ప్రపంచానికి. ఎందుకంటే లేకపోతే నాలెడ్జ్ అన్నది అది ఊరికే ఏదో అడవిలో చెట్టులా పెరిగేది కాదు. నాలెడ్జ్ అన్నది దానికి చిన్న పెంపకం, దానికి చిన్న నారు నీరు ఉంటేనే నాలెడ్జ్ పెరుగుతూ ఉంటుంది. దాంట్లో ఉండే ఒక ఏముందన్న ఇక్కడ మాట జనాన్ని అర్థం చేసుకునే దాన్ని బట్టి ఉంటుందని. తెలిసి తెలియకుండా మాట్లాడటం చాలా ఈజీ అని చెప్పి, చాలా ఈజీ. చాలా మొదటే చెప్పారు చెప్పే కదా. కదా, మాట నువ్వు తెలిసి వాడితో సమాసం చేసి, వాడితో ఫ్రెండ్షిప్ చేసి, వాడితో ఇంటరాక్ట్ అయ్యి, వాడి వల్ల నువ్వు నష్టపోయి మాట్లాడటం వేరు. ఎవరో పలానాడు ఎక్కడో ఉన్నాడు ఆడమ్మా అంటే తప్పు కదా. మీ విషయంలోనే జరిగింది అది. ఒక ఆఫీస్ లో మీ గురించి టాపిక్ ఇవన్నీ అన్నా, ఇవాళ రేవంత్ రెడ్డి గారి గురించి 100 మంది మాట్లాడుకుంటారు, అవును, పవన్ కళ్యాణ్ గురించి 1,00,000 మంది మాట్లాడుకుంటారు, చంద్రబాబు గురించి మాట్లాడుకుంటారు. అవన్నీ మనం ఎక్కడ పట్టించుకుంటాం? కానీ ఇంకొక ముఖ్య విషయం అంటే, మీరు ఈ రోజున అసలు మామూలుగా ఒక చిన్నపాటి నటుడుగా సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి అసలు అందరికి కళ్ళు తిరిగే రేంజ్ లో పవన్ కళ్యాణ్ ప్రొడ్యూసర్ అయిపోయి, బ్యాక్ టు బ్యాక్ ఆయనతో తీసి, వెంటనే జూనియర్ ఎన్టీఆర్తో తీసి, ఓ పక్కన నటుడు, ఓ పక్కన నిర్మాతగా ఒక స్థాయికి. బండ్ల గణేష్ అంటే తెలియని తెలుగువాడు ఎవడైనా ఉన్నాడా? హిందీ వాడు ఎవడైనా రాష్ట్రాల్లో ఉంటే నాకు తెలియదు, కానీ తెలుగు వాడు ఎవడైనా ఉన్నాడా బండ్ల గణేష్ అంటే తెలియని వాడు ఎవడైనా? అంత పాపులారిటీ అన్నది అసలు ఈ ప్రయాణం ఇది ఎలా సాధించారు? అసలు మీ వెనకాతలు ఉన్న విజయ రహస్యం ఏంటంటే ఒక్క మాట చెప్పండి నాకు. నేను ఐఎమ్ ఏ ఫెయిల్యూర్ మ్యాన్. మళ్ళా చెప్తున్నా, నేను మీరు అనుకున్నట్టు సక్సెస్ఫుల్ మనిషిని కాదు. నేను నాకున్న తెలివికి, నాకున్న లౌక్యానికి, నాకున్న దానికి నేను ఎక్కడుండాలన్నా? నేను ఎక్కడుండాలి చెప్పు? నేను తెలివిగా పుట్టటమే నాకు చేసుకున్న పాపమా? నాకున్న తెలివికి, నాకున్న దానికి, నాకున్న సినిమా మీద నాకున్న కమాండ్ ఎవడకలేదన్నా. నాకు తెలుసు కదా. 24 క్రాఫ్ట్స్ గురించి నేను చెప్తా. నువ్వు సినిమా డబ్బు ఒక్కటే పెడితే సినిమా తీయటం కాదు కదన్నా. సినిమా అంటే ఏం చెప్పు? 24 క్రాఫ్ట్ల గురించి టక్కటక్కడ చెప్పు. కథ స్త్రీ పెట్టిన దగ్గర నుంచి ఫస్ట్ కాపీ తీసేదాకా ఏ రోజు ఏమవుద్దో నేను చెప్పగలుగుతా. మీకు నాలెడ్జ్ ఉంది, నో డౌట్, దానిలో డౌట్ లేదు. ఏ చిన్న ట్రాక్లో, ఏ మిక్సింగ్లో మిస్ అయినా, ఏ ఎఫెక్ట్ మిస్ అయినా, ఏ డబ్బింగ్ వాయిస్లో వచ్చినా, ఏ సెట్లో బాగోపోయినా, ఏ కాస్ట్యూమ్ బాగోపోయినా, ఏ మేకప్లో ఎక్కడున్నా, ఏ చిన్న పొరపాటు జరిగినా సినిమా మీద ఇంపాక్ట్ ఉంటుంది. 100% చాలా దుష్ప్రభావం చూపిస్తుంది సినిమా మీద. ఒక అద్భుతంగా రాజమౌళి గారి సినిమాలో CG అద్భుతంగా ఉంటుంది, వేరే సినిమాలు అప్ టు మార్క్ ఎందుకు ఉండలేదు? చేసిన వాళ్ళే చేస్తున్నారంటే వాళ్ళే కమాండ్ ఉండాలి, కమాండ్, దాని మీద పట్టు ఉండాలి, కాన్సన్ట్రేషన్. ఇప్పుడు ఎక్కడ మీరు అసలు సినిమా ఇండస్ట్రీకి సంబంధించినంత వరకు గాడి తప్పారండి? నేనేం గాడి తప్పలా. సినిమా ఏంటంటే గ్యాప్ ఇద్దామని టెంపర్ తర్వాత అనుకున్నాను. ఎందుకో అది మనకి అయింది. సినిమా అనేది నా మదర్ అన్న. మా అమ్మకి నేను దూరం అవటం అవుద్దా? ఎట్లా అవుద్ది చెప్పు? మీరు నోరు మూయించేస్తారు. ఎట్లా అవుద్ది చెప్పు? మా అమ్మకి నాకు సంబంధం లేదు అంటే కుదురుద్దా? కుదరదు. అమ్మే, సినిమానే. ఇవన్నీ కదా, ఈ చిన్నమ్మలు పిన్నమ్మలు ఇవన్నీ ఉంటారు పోతారు వీళ్ళందరూ. మదరే కదా, 9 నెలలు కన్న తల్లే కదన్నా. చాలా చాలా గొప్ప. అంటే ఇట్ ఈస్ మీ ఇంటర్వ్యూ చూసిన నాకు ఇష్టం, సినిమా తీయటం ఇష్టం, సినిమా రంగంలో ఉంటే ఇష్టం. నాకు రంగం నేను వచ్చింది అన్న, నిజంగా చెప్తున్నా.
నేను సినిమా రంగంలో ఎవరిని పొగడయ్యే మెహర్బానీ కోసం కాదు. నాకు చిరంజీవి, నేను నిజంగా చెప్తున్నా, నేను సినిమా రంగం వచ్చిందే చిరంజీవి గారిని చూడటానికన్నా. నేను హైదరాబాద్ వచ్చి మా చిరంజీవి చూడొచ్చు, హైదరాబాద్ వెళ్తే అన్న ఫీలింగ్తో నాకు తెలుసు అది నాకు తెలుసు కదా. నాకు తెలుసు 100 సార్లు అని ఉంటా నేను ఆయన చూడటానికి. ఆయన చూడొచ్చా ఆయన ఎంత గొప్పోడంటే అన్న, మాస్టర్ షూటింగ్, ఇది గుర్తుపెట్టుకో, మాస్టర్ షూటింగ్లో ఎక్కడ శ్రీశైలం డ్యామ్ మీద షూటింగ్ చేసాం. సాంగ్ అయిపోయినాక ఆయన క్యారివ్యాన్లో ఆయనకు ఒక బస్సు ఉండేది. అవును, ఆయనే మొట్టమొదటి ఉన్న క్యారివ్యాన్ ఉన్నది ఆయనకి. ఆయన తెలుగు ఇండస్ట్రీకి స్టైల్ తీసుకొచ్చింది ఆయనే. ఎవడు ఏదో మాట్లాడతారు స్టైల్ ఇట్లా ఉండొచ్చు. అప్డేట్ యాపిల్ ఫోను ఏంటో మెగాస్టార్, అది ఎప్పటికప్పుడు అప్డేట్ అయిపోతుంటుంది, ఆటో అప్డేట్ అది. యాపిల్ ఫోన్ ఏందో మెగాస్టార్, అది చిరంజీవి గారు. ఆయన కారెక్యం ఎక్కించుకున్నాడు అప్పుడు చిరంజీవి గారితో గడపటం అంటే ఏంటప్పుడు అంత బాగుండేవాడు ఆ షూటింగ్ టైంలో. కారు ఎక్కితే ఆయన అంత గొప్పవాడంటే, పాపం చచ్చిపోయి ఎక్కడున్నాడు, నేను, వేణుమాధవ్, ఉత్తేజ్, తిరుపతి ప్రకాష్, నలుగురివి, శివాజీ కూడా 5 ఉన్నాం. అసలు మాట్లాడుకుంటూ వస్తుంటే ఆయన మాతో పిల్లాడైపోతాడు కదా, ఆయన అప్పుడు ఇంటికి పిలిచి అని అట్లా బాగుండేవాడు కదా. పిలుస్తుంటే పాపం శివాజీ వాడు గుర్తుందో లేదో నాకు తెలియదు. అప్పుడు కొంచెం మేము పర్వాలేదు, వినోదం యాక్ట్ చేసాం కొంచెం. నేను ఎప్పుడు నాకు భగవంతుడి వల్ల నేను మంచి హ్యాపీ, నాకు ఏ విధమైన ఆర్థిక ఇబ్బందులు నాకు ఉండవు కూడా. నాకు అంత ప్లానింగ్ ఉంటుంది. ఉంటే వీడియో చెప్తే గబక్కని లేచి ఆ క్యారివ్యాన్లో ఆ బస్సులో పైన ఓ డాష్ బోర్డ్ లాంటి దాన్ని తీసి ఒక చిన్న బ్యాగ్లో తీసి 10,000 ఎంత డబ్బులు ఎంత ఉన్నాయన్న, ఎంత 25 ఏళ్ల కిందట, ఎప్పుడు 25 కన్నా ఎక్కువ అనుకుంటా. మాస్టర్ గారు తీసి ఆ కట్ట ఆడికి ఇచ్చి ఉంచుకొని ఇచ్చాడు. ఎవరికి? శివాజీకి. చిరంజీవి గారు. నాకైతే అన్న అసలు నేను మనిషేనా ఈయనమ్మ దేవుడా అంటే ఏంటన్నా, ఒక నిమిషంలో అన్నీ ఉంచుకో శివ, ఉంచుకో జీవులో పెట్టాడా. మరి వీళ్ళమ్మ ఊరకే పెద్ద ప్లానింగ్ చేస్తే ప్రాజెక్ట్ కట్టొచ్చు, బ్లాక్ బస్టర్ కొట్టలేమన్నా. కాదన్నా, ప్లానింగ్ చేస్తే ప్రాజెక్ట్ కట్టొచ్చు, మంచి కట్టొచ్చు. ప్లానింగ్ లేసి మాస్టర్ ప్లాన్ వేస్తే ప్రాజెక్ట్ కట్టొచ్చు, పొలం కొనొచ్చు, కానీ బ్లాక్ బస్టర్ కొట్టా బిల్డింగ్ కట్టొచ్చు అంతేగాని అది చిరంజీవి గారు. అంతేగాని సో నైస్ ఆఫ్ యూ గణేష్ బాబు అన్న, థ్యాంక్ యూ. మీరు ఈ టైంలో అంటే మీకున్న గొడవలు హడావుళ్ళ మధ్యలో మా హిట్ టీవీకి ఇంటర్వ్యూ ఇచ్చి, నేను హిట్ టీవీకి ఇలా నాగేంద్రానికి ఇచ్చా. మళ్ళీ రేపు నన్ను 100 మంది అడిగినా నీకు ఎందుకు ఇవ్వాలంటే నీకు నేను అప్పున్నా, నీకు ఎప్పుడో మాట అన్నకు మాట ఇచ్చాను, పాపం బాగోదు పెద్ద మనిషి, ఎందుకంటే మీరంటే నాకు చాలా గౌరవం అన్న. నిన్ను జనం ఎందుకో అంటే కొందరికి కొన్ని ఉంటాయి అన్న, మనకి నన్ను కూడా 100 మంది ఆడు అంటారు. ఆడికి ఏం తెలుసు అన్న, ఎల్కే గాడికి ఏం తెలుసు నా గురించి, నా నైజం ఏం తెలుసు, నా క్యారెక్టర్ ఏం తెలుసు. నన్ను అనేవాడికి అర్హత ఉండాలిగా, మరి ఆడికి అర్హత ఉంది. అట్లాగే మిమ్మల్ని అనేవాడికి కూడా మీ గురించి ఏం తెలుసు, మీ చదువు ఏంది, మీ సంస్కారం ఏంది, మీ సభ్యత ఏంది, వాట్ ఈజ్ నాగేంద్ర బాబు అనేది నాకు తెలుసు. కాబట్టి ఐ రెస్పెక్ట్ యూ, ఐ లవ్ యూ. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ అండి. థ్యాంక్ యూ అన్నయ్య. ఈ మాటల ప్రవాహం, ఈ మాటల పోగు, ఈ మాటల రథంతో ఎంతసేపు కూర్చున్నా మనకి టైం తెలియకుండా ముందుకు వెళ్ళిపోతుంది. బట్ ఆయనకున్న ఈ బిజీ షెడ్యూల్లో కూడా ఈ మాత్రం టైం ఇచ్చి మనతో టైం గడిపి అభిప్రాయాలు, అనుభవాలు, అనేక రకమైన ఉద్దేశాలు, సమకాలీన పరిస్థితుల మీద, సినిమా మీద, తనకు నచ్చిన వ్యక్తుల మీద, అన్నిటి మీద చాలా అసలు బ్రహ్మాండంగా ఏమాత్రం అరమరికలు లేకుండా మాట్లాడే వ్యక్తి. కాబట్టి ఆయన కంటెంట్ ఎప్పుడూ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. వాచ్ అండ్ ఎంజాయ్. థ్యాంక్ యూ వెరీ మచ్. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.